మనం దేవాలయంలోకి వెళ్ళగానే ముందుగా కనిపించేది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి ముందుగా నమస్కారం చేసిన తర్వాతే మనం ఆలయంలోకి ప్రవేశిస్తాం. మూల విరాట్టు కంటి చూపుకు సూటిగా కనిపించే విధంగా నిటారుగా ఏర్పాటు చేసే ఈ ధ్వజస్తంభం దేవాలయ నిర్మాణంలో అత్యంత ప్రధానమైంది. ఈ ధ్వజస్తంభాన్ని ఎలా తయారు చేశారో మీకు తెలుసా? ఇందుకోసం ఏ రకమైన వృక్షాన్ని వినియోగిస్తారో మీకు తెలుసా? దీని నిర్మాణంలో ఏ ఏ నియమాలు ఉంటాయి, ఎన్ని అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించాలి అన్న అంశాలపై ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఇటీవల సిద్దిపేట దగ్గరి ఆనంద నిలయం సమీపంలో అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభ నిర్మాణం చేస్తున్న నిపుణులతో మాట్లాడడం జరిగింది. ధ్వజస్తంభం గురించి వారు ఎన్నో అద్భుత విషయాలు పంచుకున్నారు. ధ్వజస్తంభం అంటే జెండా స్తంభం అని అర్థం. మన దేశంలో, ముఖ్యంగా మన సాంప్రదాయంలో, సంస్కృతిలో దేవాలయం అనేది ఒక విడదీయరాని అంగం. ప్రధానంగా ఆలయం అనేది మన సమాజంలో మొదటి నుంచి కూడా సామాజిక, సాంస్కృతిక విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి. దేవాలయాన్ని మన పెద్దలు మానవ శరీరాకృతితో పోలుస్తారు. గర్భగృహం మనిషి తల అయితే అంతరాలయం మెడగా చెప్తారు. అర్ధమండపం ఛాతీ భాగంగా కాగా మహామండపాన్ని కడుపుగా వర్ణిస్తారు. ధ్వజస్తంభం అనేది మూలాధారం, అంటే మనిషి జననాంగం ఉండే ప్రాంతం. అందుకే ధ్వజస్తంభాన్ని అంత ప్రాధాన్యం. అందుకే దీన్ని జీవధ్వజం అని కూడా అంటారు. మనిషి ఎదుగుదల అనేది మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారం దాకా సాగుతుంది. యోగ పరిభాషలో చెప్పాలంటే కుండలిని యోగం చెప్పినట్టు మూలాధారం నుంచి ప్రారంభమయ్యే జీవుడి ప్రయాణం స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రాల మీదుగా సహస్రారం చేరుకొని అక్కడి నుంచి మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడని యోగశాస్త్రం చెప్తుంది. దేవాలయంలో మూలాధారం ధ్వజస్తంభం అయితే సహస్రారం గర్భగృహంలో మూల విరాట్టు. అందువల్ల ఈ ధ్వజస్తంభానికి అంత ప్రాధాన్యం. ఒకప్పుడు ఈ ధ్వజస్తంభాలే మనకు దీపస్తంభాలై దిక్సూచీలుగా దారి చూపేవి. బాటసారులెవరైనా ఊళ్ళలోకి రాత్రి వేళల్లో వచ్చినప్పుడు ధ్వజస్తంభమే వారికి దారి చూపేది. ఇలాంటి ధ్వజస్తంభాన్ని నిర్మించడానికి చాలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఆలయం మొత్తాన్ని నిర్మించడం ఒక ఎత్తు అయితే ధ్వజస్తంభ రూపకల్పన మరొక ఎత్తు. మూల విరాట్టుకు సూటిగా ఏర్పాటు చేసే ఈ ధ్వజస్తంభం విమాన గోపురమంత ఎత్తులో నిటారుగా నిల్చుని ఉంటుంది. దీని నిర్మాణానికి వినియోగించే కలప కూడా చాలా విశిష్టమైనది. బాగా చేవగలిగిన కొన్ని రకాలైన వృక్ష శాఖలనే దీని నిర్మాణానికి వాడుతారు. పాడైపోయినవి, చెదలు పట్టినవి, ఇతర పనుల కోసం వాడగా మిగిలినవి విడివిడి భాగాలను ఈ ధ్వజస్తంభం నిర్మాణానికి వాడరాదు. పలాస, మోదుగ, అశ్వత్థ, రావి, బిల్వ, మారేడు, బంధూకం, వేగీస, పనస, వకుల బొగడ, అర్జున, మద్ది, నారవేప శాఖలను మాత్రమే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడుతారు. ఇప్పటివరకు ఎన్ని చేశారు మీరు? 90వ ధ్వజస్తంభం. 7 సంవత్సరాలు మట్టి మా తండ్రి గారి కాడి నుంచి ఆయనకి ఉన్నది కాదు పైన చేశాడు. ఆయన కాలం చేశారు. ఇక ఆ తర్వాత నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇది మీరు పోయి సెలెక్ట్ చేసుకుంటారా? ఇది లేదండి, వాళ్ళు తెచ్చుకుంటారు. కొంతమంది తీసుకెళ్తారు. మనం తీసుకెళ్తే చెప్తాము. తీసుకెళ్ళకపోతే వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తాం. అంటే దాంట్లో క్వాలిటీ వాళ్ళకు తెలియదు కదా, మీకే తెలుస్తుంది కదా. తెలిసినా తెలవకపోయినా వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నాయి. తెలిసినా తెలవకపోయినా ఇప్పుడు వాళ్ళే నలుగురిని సెలెక్ట్ చేసుకుని ఆ ఫారెస్ట్ వాళ్ళని తర్వాత ఆ ఫారెస్ట్ దగ్గర మామూలుగా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫారెస్ట్కి అక్కడ సెలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మనం పనికిరాం అక్కడ. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పనికి వస్తాయి, కానీ వాళ్ళు నిజానికి మనం ఉపయోగం లేదు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రోకరేజ్ ఉంటారు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. మనకంటే ఎక్కువ చెప్తారు. వాళ్ళ విద్యది, మన విద్యది. మనం పని చేసుకుంటున్నాం కాబట్టి మన విద్యలో మనకి. ఇది ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి? ముందు సుమారుగా 4 రోజులు చేసేవాళ్ళు. 4 రోజులు సంపాలు తీసుకుని సిటీ గొల్ల పట్టుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు 90% మిషనరీ వచ్చింది కాబట్టి ఒక 10-12 రోజుల్లో ఇస్తాం. 10 రోజుల లోపల ఇవ్వగలం, అవకాశం ఉన్నంత బట్టి. తొడుగు అనేది ఇతర తొడుగు వాళ్ళు వేరేగా ఉంటారు. మనం ఇది తయారు చేసిన తర్వాత దీన్ని బట్టి కొలతలు తీసుకుని నిర్ణయం చేస్తాం.
అది ఇసురు తొడిగి వేసుకోవచ్చు, కాపర్ వేసుకుని దాని మీద కోటెడ్ గోల్డెన్ కోటింగ్ గోల్డ్ కోట్. రేణొప్పబడి అని 4 స్తంభాలు చేశాం. ఒక్కబడి ఆయన మొన్న ఈ మధ్య విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి కాపర్ తోడి వేశాడు. చాలా బాగుంది. మేము చేసిన వాటిలో అదే నెంబర్ 1 అనిపించింది మాకు. అంటే ఆ కోటెడ్ కానీ కాపర్ చేయించడం కానీ తిరుపతోడు చేశారు. బాగుంది. పూర్తి గోల్డ్ ఉండదా? పూర్తి గోల్డ్ ఉంటుంది. చెయ్యరు. గోల్డ్ అసలు ఏది పడదు. మీ తిరుపతి దేవస్థానం చేసుకున్నా సరే కాపర్ తయారు చేసుకుని దాని మీద కోటెడ్ కంపల్సరీ. ఇప్పుడు స్వర్ణ గోపురాలు అంటారు. ఏదైనా సరే అది చేసిన తర్వాత దాని మీద కోటింగ్ అయ్యేది అంతే. అంతేగాని మొత్తం బంగారం అనేది సాధ్యపడదు. ఇప్పుడు వేలూరులో మొత్తం గోల్డెన్ టెంపుల్ అంటారు కదా, మనం కాపర్ వేసిన తర్వాత పైన కోటింగ్ కంపల్సరీ. ఎందుకంటే ఉట్టి బంగారం నిలబడదు, సాధ్యపడే పనులు కాదు. మనకు చెప్తారు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి. కాపర్ మీద అయితే కాపర్ గట్టిగా ఉంటుంది, దాని మీద కోటెడ్. ఎన్ని గ్రాములు మనం ఎన్ని కేజీలు వేస్తున్నాం వేరే సంఖ్య. ఇవన్నీ నిటారుగా దాదాపు 40 నుంచి 100 అడుగుల వరకు కూడా ఎత్తు ఉండే ఏ కాండలనే వాడతారు. ధ్వజస్తంభానికి వాడే కాండం అఖండంగా ఉంటుందే తప్ప వేర్వేరు ముక్కలను కలపరు. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువగా కూడా ఉండవచ్చు. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చెయ్యాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తి అయినట్టు. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి. ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే. లోపలుండే మూల విరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. దారు రూపంగా దీన్ని భావించాలి. మూల విరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం, మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి. నమస్కార ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాతే భగవద్ దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి. ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త దానిని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయ పతాకను కట్టి పైదాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దీనినే ధ్వజావనతం అంటారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది.